శ్రవంతి. వెల్కమ్ టు జానూస్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను ఒక కొత్త వంట ప్రయోగం చేస్తున్నాను అనమాట ఇంట్లోన. అది కూడా తెలంగాణ వంటకము. నేను ఎక్కువగా ఆంధ్రవే చేస్తూ ఉంటాను ఇంట్లో, కానీ ఈసారి తెలంగాణ స్టైల్ ట్రై చేద్దాము అని ఈరోజు అయితే చేస్తున్నాను. అది ఎలా వస్తుందో ఏంటో అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఓకేనా, స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. కన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేనే వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూసేస్తారు. సో ఇప్పుడైతే మనము కిచెన్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడైతే మనం కిచెన్లోకి వచ్చేసాము. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, అసలు ఏం చేయబోతున్నాను అనేది ఫస్ట్ చెప్తాను. ఏంటి అంటే సొరకాయ అప్పలు చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ టైం, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. రీసెంట్గా మా అమ్మ వచ్చినప్పుడు చేసిందనమాట. అంటే తెలిసిన వాళ్ళతో కనుక్కొని చేసింది ఒకసారి. సో అమ్మ చేసింది నేను చూశాను కదా, సో అందుకని చెప్పేసి ఈరోజు మళ్ళీ ట్రై చేయాలి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను. ఏమేమి కావాలి ఏంటి అనేది ఇప్పుడు సొరకాయ అప్పలకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు బియ్యం పిండి, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి కొంచెం కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. మెయిన్ వచ్చేసి సొరకాయ తురుము. సొరకాయని తురుముకొని పెట్టుకోవాలన్నమాట, పైన ఉన్న చెక్క అంతా తీసేసి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు రెండింటిని కొంచెం స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, అలాగే ఆయిల్. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవి అనమాట. మనకి వాటర్ అవసరం లేదు. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ మనము సొరకాయ తురుము ఉంటుంది కదా అది, అలాగే ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అలాగే నెక్స్ట్ మనం కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం కదా అది, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. వేసేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వీటన్నిటికీ కూడా మంచిగా అంటే మొత్తం మిక్స్ అయ్యేలాగా సాల్ట్ అన్నిటికీ సరిపోయేలాగా మిక్స్ చేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒకసారి కలిపేసి నెక్స్ట్ మనం తీసుకున్న 1 కప్ బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ బియ్యం పిండి మొత్తం కూడా వేసేసి కలుపుకోవాలి. మనం దీంట్లో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు. చేయొచ్చు కానీ టేస్ట్ అంత బాగుంటుంది. సొరకాయ అప్పలు బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఎలా చేయాలి ఇక్కడే ఉంటుందన్నమాట మొత్తం ప్రాసెస్. కలపడం అందరూ చేస్తారు, కానీ దీన్ని ప్రెస్ చేసి ఒత్తడము, కాల్చడం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నెక్స్ట్ కనిపిస్తుంది. చూద్దాం ఎలా వస్తాయో ఏంటి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? సో బ్యాటర్ అయితే మనం కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేయాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఒకటి క్లీన్ క్లాత్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని వాటర్లో బాగా డిప్ చేసేసి తర్వాత వాటర్ అంతా కూడా తీసేయాలి. తీసేసి ఇలాగ ఒక బండ పైన పరుచుకొని ఒక కప్లో వాటర్ అనేది పెట్టుకోవాలి పక్కన. సో మనం బ్యాటర్ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ని కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలాగ బాల్స్ లాగా చేసుకొని ఆ కర్చీఫ్ పైన పెట్టేసి ఇలాగ ప్రెస్ చేయాలన్నమాట. మనకు చేతికి అంటుకోకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు వాటర్ అనేది మనము అంటించుకుంటూ ఉండాలి. అలాగా చేయి ముంచేసి ఇలాగ పెట్టేసుకుంటూ ఉంటే మనకు స్టిక్కీ అవ్వకుండా మనకు అప్పాలు అనేవి ఈజీగా వస్తాయంట. సో ఇలాగా మనం పల్చగా చేసుకోవాలి, మరీ ఎక్కువ పల్చగా కాదు. మనకు అప్పాలు తీసేటప్పుడు ఈజీగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇలాగ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి. అది ఆప్షనల్, నాకెందుకో పెట్టాలి అనిపించి పెట్టేశాను అనమాట. సో ఇలాగ పెట్టేసుకొని మనము నార్మల్గా ఇంకా చేత్తో తీయడానికి ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇలాగ తీసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే, అంతే. యాక్చువల్గా నేనైతే రాదు అనుకున్నాను ఇలా తీయడము, కానీ ఈజీగానే వచ్చేసింది. చాలా ఈజీ అనిపించింది ప్రాసెస్ అయితే. సో ఎప్పుడైనా చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు ఈజీగా. సాయంత్రం స్నాక్స్ టైం అయినా సరే, లేదా మార్నింగ్ టిఫిన్ మేమైతే తినం ఎక్కువగా ఆయిల్ ఫుడ్. సో ఈవినింగ్ టైమ్స్లో ఎప్పుడైనా డింపుకి చేసేయచ్చు కదా అన్నట్టుగా ట్రై చేశాను అనమాట ఫస్ట్ టైం.
ఇలాగ ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత రెండు వైపులా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలంట. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ కన్నా ఎక్కువ కూడా చేసుకోవచ్చు, మరీ ఎక్కువ చేస్తే కొంచెం మనకు మాడిన వాసన వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, అంతే. సో ఇవి వేడి వేడి మీదే తినాలంట, చల్లగా అయిపోతే అంత టేస్టీగా ఉండవంట. సో అందుకని చెప్పేసి ఎవరైనా ట్రై చేస్తే వేడి అయితే రెడీ అయిపోయాయి. చూస్తే ఓకే బాగానే చేశాను అనిపిస్తుంది, తింటే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ అయితే డింపుకి చూపిద్దాం, డింపు ఎలా ఫీల్ అవుతుందో, తింటుందా లేదా, బాగుందా లేదా చెప్తుంది. బాగుందా బాగుందా, సూపర్. సూపర్. నాకు ఒక టాబ్లెట్, అమ్మకు ఒక టాబ్లెట్. అమ్మకు టాబ్లెట్, అమ్మకు పెట్టు. బాగున్నాయి కదా, సూపరా. ఎట్లాను సూపర్ సూపర్ అను. చూసారు కదా నేను చేసిన రెసిపీ డింపుకి బాగా నచ్చిందంట, నాకు కూడా టేస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ధైర్యంగా ట్రై చేయొచ్చు అనమాట. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. యాక్చువల్గా డింపు అప్పుడప్పుడు తింటూనే ఉంటుంది, మాకు మా కిందింటి వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట డింపుకి. సో అవి చూసి తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని చెప్పేసి ట్రై చేద్దాం అనుకున్నాను. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్గా చేసేసాను అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి, నాకు కూడా చాలా నచ్చాయి. డింపు చూడండి, బాగా ఎంజాయ్ చేస్తుంది. సో చూసేసారు కదా సొరకాయ అప్పలు ఫస్ట్ టైం నేను చేశాను, కానీ సూపర్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. బాయ్, టేక్ కేర్.